హాయ్ అండి. ఈరోజు మన లంచ్ ప్లానింగ్ నాన్ వెజ్ అండి. చాలా సింపుల్గా మనము ఇలా ప్లాన్ చేసుకుంటే 20 to 25 మినిట్స్లో చాలా ఈజీగా హెల్తీగా పిల్లలకి మనము లంచ్ ప్లాన్ చేసుకోవచ్చండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మటను ఇంకా కైమాని కలిపి కర్రీ చేసిన లంచ్ ప్లానింగ్ అండి ఈరోజు. ఇదైతే నేను సండే చేసిన కర్రీ అండి. సండే నేను కర్రీ చేసిన వెంటనే అంటే నిన్నేనండి, ఒక రోజు గ్యాప్లో సరిపోతుంది. దాన్ని కొంచెం చల్లారిన తర్వాత ఇలా తీసుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత నైట్ పడుకునే ముందు మళ్ళీ దాన్ని తీసుకొచ్చి మీడియంగా నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నానండి. ఇలా దాంతోపాటు పుల్కాలు మార్నింగ్ అయితే లేచిన వెంటనే ఇలా పుల్కాల కోసం మనము పిండి కలిపేసుకోవచ్చు. సో ఇలా కలుపుకొని దీన్ని అయితే మనం ఎప్పుడు నేను రోటీ మేకర్ మీద పుల్కాలు చాలా ఫాస్ట్గా చేసే విధంగా మీకు చూపిస్తున్నానండి. కానీ ఈరోజు మనకు చాలా టైం ఉంది కాబట్టి నార్మల్గా కూడా చేస్తున్నాను. ఇలా మనం నార్మల్గా రోల్ చేసుకున్న పుల్కాలు చాలా టేస్టీగా ఉంటాయి. అలా రోటీ మేకర్ మీద కూడా ఫాస్ట్గా మనం చేసుకునేలా ఉన్నా అలా కూడా చేసుకోవచ్చు. ఈరోజు మీకు చూపిద్దామని నేను నార్మల్గా కూడా చేస్తున్నానండి. సో ఇలా అయితే మనము ఇలా రోల్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఇలా ఒక బౌల్లో తీసుకొని ఫ్లాట్ చేసుకొని దీన్ని అయితే ఇలా రోల్ చేసుకొని ఏదైనా మనకి ఇలాంటి క్యాప్ ఏదైనా ఉంటే కట్ చేసుకోవడానికి ఇలాంటివి తీసుకొని మనము ఇంకా మనకి సర్ఫేస్ పెద్దగా ఉంటే పొడవుగా ఏదైనా ఉన్న దాని మీద మనం చేసుకోవచ్చండి. కానీ పుల్కాలు ఒత్తేటప్పుడు గుల్లగుల్లగా వత్తాలండి, గట్టిగా నొక్కి పెట్టి వత్తకూడదు. సో ఇలా మనం రోల్ చేసుకొని వీటిని ఇలా కట్ చేసుకోవచ్చండి. ఇలా మనం రోల్ చేసింది ఎంత ఉంటే అంత దీన్ని ఇలా మనం కట్ చేసుకుంటే చక్కగా చాలా ఫాస్ట్గా కూడా అయిపోతాయండి పుల్కాలు రెడీ చేసుకోవడం అనేది. ఈ ప్రాసెస్లో చేసుకున్నా కూడా ఇంతేనండి. ఇలా మనం రోల్ చేసే బేస్ కొంచెం పెద్దగా ఉంటే కనుక ఇంకొంచెం పెద్దగా చేసుకోవచ్చు. కాకపోతే మనం లైట్గా రోల్ చేయాలి కాబట్టి మనం పెద్ద దాని మీద కాకుండా కొంచెం ఇలా షార్ట్గా ఉన్న దాని మీద చేసుకుని 2-3 కట్ చేసుకుంటే చాలా ఈజీగా కూడా అయిపోతుందండి. పుల్కాలు కూడా ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, మనం నొక్కి పెట్టి వత్తకూడదండి. వాటిని రోల్ చేసేటప్పుడు మాత్రం లైట్గా వత్తాలి. ఇలా చిన్న బాల్ కూడా తీసుకుని మీకు చూపిస్తున్నాను. ఇలా చిన్న చిన్న సైజులో బాల్స్లా కూడా చేసేసుకొని ఎవరైనా హెల్పింగ్ ఉంటే ఇంకా ఫాస్ట్గా అయిపోతుందండి. జస్ట్ ఇలా బాల్స్లా చేసేసుకొని జస్ట్ లైట్గా ఇలా ఒత్తేసుకొని పక్కన పెట్టేసుకుంటే ఎన్ని పుల్కాలైనా చాలా ఈజీగా చేసుకోవచ్చు. చాలా సింపుల్గా అయిపోతుందండి. ఇంతేనండి ఈరోజు మన లంచ్ ప్లాన్లో చక్క పుల్కాలు అయితే ఇలా రెడీ చేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని ఆ ప్యాన్ మీద మనం చేసుకునే సైజు చిన్నగా ఉంటే చక్కగా 3-4 కూడా మనము దాని మీద వేసుకొని రోస్ట్ చేసుకొని పుల్కా చేసుకోవచ్చండి. నేనైతే ఇలా కొంచెం పెద్ద ప్యాన్ పెట్టుకున్నాను. దీంతోపాటు ఈరోజు మన బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ కూడా రెడీ అయిపోయిందండి. చక్కగా ఈ టైమింగ్లో మనకి మార్నింగ్ ఇడ్లీ కూడా అయిపోయింది. సో ఇలా ప్యాన్ మీద నేనైతే 3 వేసుకుంటున్నానండి. కొంచెం పెద్ద సైజు ఉన్నా కూడా ఇంకొంచెం చిన్నవి ఉంటే 4 కూడా వేసుకోవచ్చు మనం ప్యాన్ మీద. ఇలాగా జస్ట్ ఇలా హైలో పెట్టేసుకొని 2 వైపులా కొంచెం రోస్ట్ చేసుకొని మళ్ళీ మనం వేరే పని అలా రోస్ట్ చేసినప్పుడు సిమ్లో పెట్టేసుకోవాలండి. స్టవ్ని పెట్టేసుకొని జస్ట్ ఇలా సింపుల్గా పెట్టేసుకుంటే మన పుల్కాలు ఈజీగా రెడీ అయిపోతాయి. ఇలా మనం రోటీ మేకర్ మీద కాకుండా ఇలా డైరెక్ట్గా చేసుకునేవి కూడా చాలా దూదుల్లాగా స్మూత్గా చాలా బాగుంటాయండి. చక్కగా ఇలా పుల్కాలు చాలా మెత్తగా ఉంటాయి. పుల్కా అనేది మన ఆరోగ్యానికి చాలా మంచిది. చక్కగా ఇలా పుల్కాల్లా కానీ రోటీస్ కానీ ఇలా ఆయిల్ లేకుండా వేసుకుంటే చాలా బాగుంటుందండి మన హెల్త్కి కూడా. సో ఇలా అయితే ఈరోజు ఇంకా నేను బాబుకి లంచ్ ప్లానింగ్లో పుల్కాలు అయితే ఇలా రెడీ చేసుకున్నాను. ఈ పుల్కాలు అనేది మార్నింగ్ మనం చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చండి. అయితే వీటిని అయితే పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు మనం ఇంకా క్యారేజ్ ప్యాక్ చేసుకోవచ్చండి. ఈ మీన్ టైంలో మనం కావాలంటే ఫ్రూట్స్ ఏమైనా కటింగ్ అవి కూడా చేసుకోవచ్చు. నేనైతే ఇంక ఈ కర్రీని కూడా ఇప్పుడు వేడి చేస్తున్నానండి మళ్ళీ సెకండ్ టైము. ఇప్పుడు మనకి ఇది ఫ్రిడ్జ్లోంచి తీసేసి జస్ట్ ఇలా చిన్న కడాయిలో వేసేసుకొని దీన్ని ఒక 2 మినిట్స్ అలా కొంచెం హైలో పెట్టి కుక్ చేసుకుంటే చక్కగా మళ్ళీ నార్మల్గా కర్రీ చక్కగా ఉంటుందండి. మధ్యాహ్నం వరకు కూడా అసలు పాడవదు, చాలా ఫ్రెష్గా ఉంటుంది. చక్కగా ఇలా వేడి చేసేసుకొని కూడా పెట్టేసుకోవచ్చండి. ఎప్పుడైనా మనకు పిల్లలకి హెల్తీగా పెట్టాలనుకుంటే ముందు రోజు మనము ఇలా చికెన్తోను, ప్రాను, మటన్ కర్రీ, కైమా ఇలాంటి వాటితో ఇలా ప్లాన్ చేసుకుంటే చక్కగా మార్నింగ్ పిల్లలకు కూడా క్యారేజ్ ఈజీగా పెట్టేయచ్చండి, ఎటువంటి ఇబ్బంది లేకుండాను. ఇలా ఒక బాక్స్లో అయితే నేను తీసుకున్నాను. మనం తీసుకునే పీసెస్ కూడా కొంచెం బోన్స్ అవి లేకుండా పెట్టే బాక్స్లో కొంచెమే పడుతుంది కాబట్టి కొంచెం మెత్తటి పీసెసే ముందు తీసుకొని ఉంచుకుంటే పిల్లలకి పెట్టడానికి బాగుంటుందండి. ఇంతేనండి, ఒక బాక్స్లో అయితే ఇంక పుల్కాలు పెట్టేశాను. నెక్స్ట్ దీంతోపాటు రైస్ కూడా పెట్టానండి, కొంచెం కర్డ్ రైస్ వేయడానికి. సో దీంతోపాటు ఈ పుల్కాలు, ఇంకా ఈ పుల్కాలతో పాటు కొంచెం కర్డ్ అండి, మన ఇంట్లో చక్కగా ఫ్రెష్గా తోడుపెట్టిన పెరుగు, చక్కగా ఒక చిన్న బాక్స్లో కొంచెం రైస్ వేసేసుకొని లైట్గా తక్కువగా రైస్ వేసుకొని కొంచెం కర్డ్ ఎక్కువగా వేసుకొని దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకొని మిక్స్ చేసి పెట్టేస్తే ఈ కాంబినేషన్ చక్కగా బాగుంటుందండి. ఎటువంటి ఇబ్బంది లేకుండా మనకు లంచ్ ప్లానింగ్ అయిపోతుంది. దీంతోపాటు ఏదైనా ఫ్రూట్ అండి, నేనైతే కర్బూజా పెడుతున్నాను, మస్క్ మెలను. సో ఏదైనా పెట్టచ్చండి ఫ్రూట్స్ మనకు అనేది, మ్యాంగో, డ్రై ఫ్రూట్స్ కానీ ఇంట్లో ఏమి అవైలబుల్గా ఉంటే అవి చక్కగా 4th బాక్స్లో పెట్టేసుకొని ఇలా సఫిషియెంట్గా పెట్టేస్తే విటమిన్స్, ప్రోటీను, ఫైబరు అన్నీ చక్కగా అందే లంచ్ ప్లానింగ్ ఈజీగా అయిపోతుందండి. ఇలా ఎప్పుడైనా కూడా మీకు కుదిరినప్పుడు ఇలా మటను, కైమా, ఈ ప్రాన్ కర్రీ, చికెన్ కర్రీతో దీంతో ఇలా లంచ్ ప్లాన్ చేసుకోండి. ఇది చేయడానికి మాత్రం కూర అవ్విన వెంటనే ఇది మాత్రం మర్చిపోద్దండి. చల్లారిన వెంటనే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని నైట్ పడుకునే ముందు నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మార్నింగ్ కల్లా చక్కగా నార్మల్గా బాగుంటుంది. సో అలా హీట్ చేసుకొని దాన్ని చక్కగా మళ్ళీ ఒకసారి వేడి చేసుకుని ఇలా ప్లాన్ చేసుకుంటే కర్రీ చక్కగా రెడీ అయిపోయి మంచిగా పిల్లలు కూడా నచ్చే విధంగా చాలా బాగుంటుందండి. ఇంతేనండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నా ప్రీవియస్ వీడియోస్లో ఇంకా చాలా లంచ్ ప్లానింగ్స్ ఉన్నాయండి, ఒకసారి చూడండి. ఛానల్లోకి వెళ్ళి
చేయండి. రజాస్ హెల్దీ కిచెన్లో లంచ్ ప్లానింగ్స్ అంటే మొత్తం పేజ్ అంతా ఓపెన్ అయిపోతుంది, ఒకసారి చెక్ చేయండి. ఇంతేనండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.